ర్యాంకుల పేరుతో పిల్లలపై ఒత్తిడి పెంచే తల్లిదండ్రులకు ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ గుణపాఠంగా ఉంటుందని ప్రముఖ నటుడు శివాజీ అన్నారు. ఈటీవీ విన్లో జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ తన 90s సిరీస్ కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ నిర్మాతగా మారి యువ దర్శకుడు జోసెఫ్ క్లింటన్ ప్రోత్సహిస్తూ నిర్మించిన ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఏఐఆర్ ట్రైలర్ను హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. హీరో సుహాస్తో పాటు శివాజీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ను విడుదల చేశారు. చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సిరీస్లో రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సందర్భంగా నేటి తరం చదువుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన శివాజీ ఏఐఆర్ వెబ్ సిరీస్ ఒక మేల్కొలుపుగా ఉంటుందన్నారు. ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఐఐటి కోచింగ్ అనగానే వినిపించేది రెండు కాలేజీల పేర్లు. ఇక నుంచి గాలి కంటే వేగంగా, గాల్లో భాగంగా వినిపించాల్సిన ఒకే ఒక్క పేరు 521 వచ్చా డాడీ. మొన్నే కదా రిజల్ట్స్ వచ్చి అప్పుడే మీ కాలేజ్ గోలేంట్రా. మీకు నచ్చిన కాలేజ్ లో మీరు జాయిన్ అవుతారు. నేను జైశ్రీ ఏ కాలేజ్ లో జాయిన్ అవుతాను, నేను అదే కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. 579 అంటే మామూలు మాటలు కాదు. ఇమ్రాన్ ఐఐటిలో సీట్ తెచ్చుకొని ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. దేవినేని రాజ్కుమార్ టాప్ కాలేజెస్ అన్నింటిలో బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ అయింది. ప్రతి కాలేజీకి వెళ్ళి మెటీరియల్ ఎక్కడ బాగుందో, ఫ్యాకల్టీ ఎక్కడ బాగుందో జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం ఇంటర్ ఏ కాలేజ్ అని అవుతున్నాం మరి. స్పోర్ట్స్ పీరియడ్లు, గేమ్ పీరియడ్లు, పీటీ పీరియడ్లు ఉండడానికి ఇదేం స్కూల్ కాదు, ఐఐటి కోచింగ్ ఇన్స్టిట్యూట్. నేను పోతాను సార్, నేను పోతాను. నాకు ఈ కాలేజ్ వద్దు, నన్ను పంపించండి సార్, ప్లీజ్ సార్. డిఫైన్ ఫంక్షన్స్ అండ్ సెట్స్. అందరికీ తెలిసేలా చేసేది ఫంక్షన్ సార్. ఎవరికి తెలియకుండా చేసేది ఏంటి చేసేది? అది సార్ ఎస్ఈఎక్స్ సెక్స్. అమెరికన్ దేశీ స్టోరీ బేస్డ్ జీవన్. మనం ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు మనం పంపించరు. అదే వాళ్ళే మనల్ని ఈ కాలేజ్ నుండి పంపించాలనుకుంటే మన కాలేజీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో 10% మళ్ళీ రిపీట్ అయినా దాని రిజల్ట్ దీనికి 10 times ఉంటుంది. సార్ రోజు పొద్దున వెళ్ళి టీవీలో మా కాలేజ్ తో అంటే మా కాలేజ్ తో యాడ్ దేన్ని చూసేసుకుంటారు సార్? ఇక్కడ ఉన్న బెంచ్లను, బోర్డులను చూసా, లెక్చరర్లను చూసే కదా సార్. లెక్చరర్స్ మేక్ ద కాలేజ్ సార్, నాట్ ది మేనేజ్మెంట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ని కోట్లు ఖర్చు చేసి పెట్టిన కాలేజీని, దాని పేరుని ముగ్గురొచ్చి సంక నాకిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము పెచ్చనా కొడుకులు అనుకుంటున్నారా? ఇదంతా నా కర్మ. నేను ఊరేసుకొని చేస్తే గానీ మీకెవరికి అర్థం కాదు. ముగ్గురు తప్పు చేసినా వేళ్ళని నీవైపు చూపిస్తాయి. ఎందుకంటే నీ పేరు ఇమ్రాన్ కాబట్టి. సిగ్గులేదురా? తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేజే ఈ ఇంటర్మీడియట్. అన్నా, నాకు చిన్న డౌట్ అన్నా. ఏంటి? ఆటో వేస్తూ ఇంటర్ మైనాలు పడగొట్టే ఉన్నా. ఆటో వేస్తున్నాను కాబట్టి ఇంటర్ అమ్మాయిని పడగొట్టాను. సహజంగా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీకి వచ్చే వరకు గాలి తిరుగుళ్ళన్నీ అయిపోయిన తర్వాత తెలుస్తుంది చదువు విలువ. అసలు ఏదైనా టైటిల్ పెట్టగానే నాకు అసలు చూడగానే ఇంకా ఆ రోజే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజే ఈటీవీ విన్ లో ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ 90s కూడా క్రాస్ చేసే సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు దీనికి. వాస్తవంగా చాలా హింసా కార్యక్రమం ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేది. చాలా హింస పిల్లలకి. ఆ 4 గోడల మధ్య ఎట్టి పరిస్థితుల్లో వీడు ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అత్యంత దారుణమైనటువంటి ఈ భూమి మీద ఒక హేయమైన చర్య. అది నా దృష్టిలో. న్యాచురల్ గా చదవాలి వాడు, న్యాచురల్ గా వాడికి రావాలి. అప్పుడు వాడి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, అంటే అప్పటిదాకా వాళ్ళందరిని బంధించేసరికి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు చాలా మందిని చూసారు. పిచ్చోళ్ళు అంటే ఇంకేం తెలియదు వాళ్ళకి, ఏం చేయాలో, ఎవరితో మాట్లాడాలి. సో ఈ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకు గుణపాఠం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అన్న టైటిల్ చూసి ఇది నిజంగా చిన్నపిల్లల కంటెంట్ ఏమో, ఏదో కాలేజ్ వాళ్ళ గోలా అనుకుంటారేమో. అస్సలు కాదు ఇది. అంటే
ఇప్పుడు ఇంటర్ వాళ్ళకన్నా కూడా మన ఇంటర్ డేస్ గుర్తొచ్చే కంటెంట్ ఇది. ఎందుకనంటే నేను చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్, జోసఫ్ చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ నుంచి తీసుకొచ్చి రాసింది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అంటే మళ్ళీ టాపర్స్ ది కూడా కాదు, ప్యూర్ బ్యాక్ బెంచర్స్ కంటెంట్ ఇది. ఈ 2 సంవత్సరాల్లో ఈటీవీ విన్ ఏం సాధించింది అంటే, అరే ఆడియన్స్ అందరూ అంటున్నారు చాలా మంది, అరే మీరు థియేటర్లో రావాల్సిన సినిమాలు ఓటీటీలో చేసేస్తున్నారు అంటున్నారు. తర్వాత ఓటీటీలో వచ్చిన సినిమాల్ని వాళ్ళే థియేటర్కి తీసుకెళ్లి దాంట్లో హౌస్ఫుల్ బోర్డులు వేసేంత వరకు తీసుకెళ్తున్నారు. సో ఇంతకంటే కొత్తగా చెప్పక్కర్లేదు ఈటీవీ నేను సాధించబోతుంది అనేది. ఈ మధ్య మా దర్శకులందరూ పెద్ద పెద్ద సంస్థల్లో అడ్వాన్సులు తీసుకుంటున్నారు, విచ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్. జోసెఫ్ కోసం ఒక చెక్ రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ.